భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ శోభ అసలు ఎలా ఉంటుంది? అంటే మనం శుచి, శుభ్రం పాటిస్తే ఉంటుందా? లేదు. కొన్ని పద్ధతులు మనం పాటిస్తూ ఉండాలి. అయితే ఆ పద్ధతుల్ని అలా పాటిస్తే అయిపోతుందా? కాదు. ప్రతి ఒక్క పద్ధతికి వెనక ఎంతో పెద్ద విషయం దాగి ఉంటుంది. మన అమ్మ చెప్పింది, లేకపోతే నాన్న చెప్పారు, నానమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, లేతే అంతకన్నా అంతకు ముందు వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, లేకపోతే మా వంశంలో ఇదే పద్ధతి అని అనుకుంటే సరిపోదు. మన ఋషులు, మునులు లేకపోతే మనకి మన సనాతన ధర్మం అందించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్నో చక్కని జీవిత రహస్యాలు దాగి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఆఖరికి మనం ఏ ప్రసాదాలు చేసి పెడతామో, భగవంతునికి సమర్పిస్తామో అది కూడా కొన్ని చెప్తూ ఉంటారు కదా! ఈ పూజకి ఈ ప్రసాదం పెట్టండని. భగవంతుడికెందుకు? ఆయనకి రుచులతో సంబంధం లేదు. పదార్థాలతో సంబంధం లేదు. ప్రతి పదార్థం సృష్టిలో ఉన్నది ఆయనదే. అమ్మవారిదే. మనం ఏది పెట్టినా వాళ్ళిచ్చిందే వాళ్ళకి తిరిగి ఇస్తున్నాం. మనం పెట్టినట్టు ఏముంటుంది? కాబట్టి మనం ప్రత్యేకంగా ఏం పెట్టాలి? మన భక్తిని పెట్టగలగాలి. అప్పుడే అది అసలైన సమర్పణ, నివేదన అవుతుంది. అయితే ఈ క్రమంలో శ్రావణ మాసం కాబట్టి, ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే పూజలు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటూ, లేకపోతే శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన, మంగళగౌరి వ్రతం అంటూ, ఆ మంగళ దేవి స్వరూపం అంటే ఉమాదేవి అన్నా, లేకపోతే గౌరీదేవి అన్నా అన్నీ ఆవిడే కదా! కాబట్టి మంగళత్వంతో కూడుకున్న స్వరూపాన్ని ఆరాధించేటప్పుడు, ఆ పూజలలో కొన్ని పద్ధతులు ఏవైతే పాటిస్తూ ఉంటామో, వాటికి ఎంతో చక్కని పరమార్థం దాగి ఉంటుంది. ఈరోజు మనం తోరం గురించి మాట్లాడుకుందాం. శ్రావణ శుక్రవారాలు అంటే వరలక్ష్మి వ్రతం అన్నా కూడా ఒక తోరాన్ని ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఆ తోరము అన్నది పెట్టి అమ్మవారి దగ్గర కథ అంతా చదివిన తరువాత చివరికి ఆ తోరం తీసి కట్టుకుంటారు ప్రసాదంగా. ఈలోపు అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ తోరంలోకి వెళుతుంది. ఏ రకంగా అయితే మనం నైవేద్యం అంటూ అలా పళ్ళెంలో ఎన్ని పదార్థాలు పెట్టినా వెంటనే తీసుకోం కదా! భగవంతుని యొక్క దృష్టి పడిన తర్వాత అప్పుడు ఒక 5 నిమిషాలకో, మళ్ళీ మనం తీసుకొని మనం సేవిస్తూ ఉంటాం. అలా అనమాట. అయితే ఈ తోరానికి కూడా ఒక నియమం పెట్టారు మన పెద్దవాళ్ళు. దీనికి 9 సార్లు ఆ దారాన్ని మనం అటు ఇటు తిప్పటము, అలాగే 9 ముళ్ళు వేయడము కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ 9 సంఖ్యకు అంటే ఈ ఈ తోరానికి సంబంధించి ఒక చక్కని నిర్వచనం గురించి మనం మాట్లాడుకుందాం. అంకెలలో 9వ అంకె అన్నది పెద్దది. అంతే కదా! ఆ తర్వాత వచ్చేది ఇక 10. 10 విషయానికి వస్తే కేవలం 0 మాత్రమే ఉంటే దానికి విలువ ఉంటుందా? ఎక్కడైనా 0 రాస్తే విలువ ఉండదు గణిత శాస్త్రంలో కూడా. 0 పక్కన ఏదైనా ఉంటేనే విలువ. 10 అంటే విలువ, 100 అంటే విలువ, 1000 అంటే విలువ. ఆ సున్నాల పక్కన మళ్ళీ ఒకటి ఎన్ని సున్నాలో దాని పక్కన ఒకటో, రెండో ఏదో చేరిస్తే దానికి విలువ ఉంటుంది. అయితే ఈ 9కి, 10కి మరి ఈ 9 ముళ్ళతో చేసిన తోరానికి ఏమిటి సంబంధం? ఏ రకంగా అయితే అంకెలలో 9 అన్నది అది పెద్దదో, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నదో, అలాగే మనమందరం కూడా అంటే దీనికి మనం ఈ రకంగా నిర్వచనం అన్నది చెప్పుకుంటున్నాం అనమాట. మనం అందరం కూడా మనిషిగా ఎదగగలగాలి. ఉన్నత స్థానంలో ఉండడం అంటే కోట్లు సంపాదిస్తున్నామా? లేకపోతే 1కి 4 భవనాలు ఉన్నాయా? చాలా అందంగా ఉన్నామా? అన్నది కాదు. ఇక్కడ మనిషిగా ఏ స్థాయికి ఎదగాలో, మనిషి అన్నవాడు ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నామా లేదా అన్నదానికి సోపానాలు, మెట్లు. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కనీసం మనం మనిషిగానే ప్రవర్తిస్తూ వెళ్ళిపోగలిగితే భగవంతుడు మురిసిపోతాడు. అమ్మయ్య! వీడిని నేను మనిషిగా పుట్టించినందుకు మనిషిగా ఉన్నాడు అని. మనిషిగా ఒక్కొక్కసారి ఉండం కదా మనం. రాక్షసత్వంతో కూడుకున్న ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే పశువులా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఈ మెట్లలో అంటే ఈ అంకెలలో చిట్ట చివరిది 9 అది ఉన్నతమైన స్థాయి. అక్కడ దాకా వెళ్ళగలగాలి. వెళితేనే 10కి దగ్గరవుతాం. అంతే కదా! 9కి దాకా వెళితే పక్కనే 10 ఉంటుంది. 8కి దగ్గరగా ఉంటుందా? కాదు. 6కి దగ్గరగా ఉంటుందా? కాదు. 3కి దగ్గరగా ఉంటుందా? లేదు. కేవలం 9కి మాత్రం దగ్గరగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కేవలం ఉత్తి సున్నాకి విలువ ఉండదు అని. కానీ ఇక్కడ 0 అంటే పూర్ణత్వం. అంటే ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి వెళ్ళటం, చేరుకోవడం. అంటే 0 అంటే ఇలా అంటాం గదా! అది పూర్ణత్వం. ఈ పూర్ణత్వం అంటే మన జీవితంలో పూర్ణత్వాన్ని ఎప్పుడూ సంపాదించుకోవాలి. ఒక్కరోజు పూర్ణంగా ఉంటాం అంటే కుదరదు. మనం వెళ్ళిపోయేంత వరకు
పూర్ణంగా ఉండాలి. అందుకే శ్రీ మహాలక్ష్మికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. అంటే ఎన్నో నామాలు పూర్ణ, పుష్కళ అంటారు. అంటే పూర్ణత్వం ఉండాలి. ఏదున్నా సంపూర్ణంగా ఉండాలి. యోగము గానీ, ఇంట్లో ధాన్యము కానీ, అవసరమైన డబ్బు కానీ, విద్య గానీ, సంస్కారం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణంగా, పూర్ణంగా ఉండటం అన్నది పూర్ణత్వం. అలాగే పుష్కళ అంటే ఈ పూర్ణత్వం ఏదో ఒక 2 రోజులుంది, ఒక వారం రోజులు చక్కగా ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ అనారోగ్యం అంటే కుదరదుగా. జీవితాంతం పుష్కలంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి. ఇది మనం లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉండాలట. అటువంటి పూర్ణత్వం అంటే 0 అని అంటారు. ఈ 0 పక్కన 1 ఎవరు అంటే ఆయన పరమాత్మ. అలా 10 అనేటప్పటికి 0 పక్కన పరమాత్మ ఉంటేనే మనకి పూర్ణత్వం. ఈ 0 మనమైతే అప్పుడు పరమాత్మ మనతో ఉంటే మనం పరిపూర్ణంగా ఉన్నట్టు. హాయిగా ఈ జనన మరణ చక్రంలో పడకుండా, తిరగకుండా, మళ్ళీ పుట్టి, మళ్ళీ పుట్టి, మళ్ళీ పుట్టి, కర్మలు చేసుకుని, పాపాలు, పుణ్యాలు చేసుకుని, మళ్ళీ పుట్టి అని కాకుండా శాశ్వతంగా పైన ఏ శివలోకంలోనో, లేకపోతే ఏ వైకుంఠంలోనో హాయిగా ఉండిపోవచ్చు. మరి దీనికి కావాల్సిందేంటి? పూర్ణత్వం. అలా వచ్చేస్తుందా పూర్ణత్వం? లేదు. ప్రతి ఒక్క అంకె ఏ రకంగా అయితే 1, 2, 3 అని ఉంటాయో అలా 9 వరకు మన సాధనతో, మన ఉపాసనతో మనం 9 వరకు చేరాలి. ఎందుకు అంటే 9 వరకు చేరితేనే 10కి దగ్గరగా ఉంటాము. 10 అనేటప్పటికి పూర్ణత్వాన్ని సంపాదించుకుంటాం. భగవంతుడు ఆ ఒకటో సంఖ్యగా ఆయన పక్కన ఉంటే. దీనికి మనం ఏం చెయ్యాలి? ఎంతో కృషి చెయ్యాలి. ఎటువంటి కష్టం మనం ఇక్కడ అనుభవించాలి అంటే కేవలం ధర్మాన్ని పాటించగలగాలి. ఎప్పుడూ మన హద్దులు మనం దాటకూడదు. భగవంతుడు ప్రకృతికి ఎటువంటి నియమాలు పెట్టాడో జలం అలాగే ఉంటుంది. ఎప్పుడూ నిప్పు అలాగే ఉంటుంది. అన్నిటిని దహిస్తూ ఉంటుంది. ఆ భూమి నాకు నచ్చట్లేదు అని అది కదులుతూ ఉండదు. అది ఎప్పుడు కదలాలో భగవంతుడు శాసనం చేస్తాడు. అప్పుడు ఆ మాత్రంగా కొద్దిగా కదులుతుంది. దానికే అన్ని ఉపద్రవాలు వచ్చేస్తుంటాయి. ఆకాశం అలాగే ఉంటుంది. ఉన్నట్టుండిగా పడిపోతే కుదరదు కదా! కాబట్టి పంచభూతాలు కూడా క్రమం తప్పకుండా నియతితో, నియమంతో, పద్ధతితో ఉంటాయి. హద్దులు దాటేది కేవలం మనుషులు. కాబట్టి మన హద్దు తెలుసుకుంటూ, మన ధర్మం తెలుసుకుంటూ, సత్ప్రవర్తనతో ఎప్పుడైతే మనం ఉంటామో, మనము 9 వరకు చేరుతామన్నమాట. దీనికి కావలసింది బాహ్య ప్రపంచంలో కనిపించే విద్యలు కాదు. మనకి భగవంతుడు తన లీలల ద్వారా అంటే ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు మనకి వ్యాస భగవానుడు అందించారు కదా! అవన్నీ చదువుకోవడం వల్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. వీటి వల్ల ఆ 9 వరకు మనం చేరి ఆ తరువాత పరమాత్మతో మనం ఉండాలి అంటే పూర్ణత్వాన్ని చేరి 10 మనం ఆ స్థాయికి వెళ్తామన్నమాట. అందుకని ఈ 9 ముళ్ళతో అమ్మవారి దగ్గర ఈ 9 రకాలుగా ఆ దారాన్ని అటు ఇటు తిప్పి ఒక తోరం తయారు చేసుకోవడంలో ఇది లోపల దాగి ఉన్న రహస్యం. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ కట్టమన్నారు కదా అని ఒక తాడు తీసి దాన్ని 9 సార్లు దారపు ఇది చేసేసి 9 ముళ్ళు వేసేసి పెట్టుకుని మనం కట్టేసుకుంటే సరిపోతుందా? సరిపోవచ్చు బాహ్యంగా. కానీ ఈ రకంగా తల్లి మేము ఇలా ఎదగగలగాలి, పూర్ణత్వాన్ని పొందగలగాలి, నాకు నచ్చితే నేను ఎలా ఉండాలనుకుంటే అది పూర్ణత్వం కాదు. ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్తోంది, వేదం ఏం చెప్తోంది, భగవంతుడికి ఏమిష్టం. ఇలా మనం పూర్ణత్వాన్ని సంపాదించుకోవడానికి ఆ 9 దాకా చేరాలి. అందుకని 9 ముళ్ళతో అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అమ్మ అంత చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది. పరబ్రహ్మ స్వరూపానికి దగ్గరగా మనల్ని చేరుస్తుంది. ఆ తర్వాత పూర్ణత్వాన్ని పొంది మనం శాశ్వతంగా ముక్తిని, మోక్షాన్ని పొందుతాం. అది దీని అర్థం. కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచన చేస్తూ అమ్మని మనం ఇలా ఇటువంటి లక్షణాలు మాకు కావాలి తల్లి అని లక్ష్మీదేవిని అడగగలగాలి. నమస్తే.